ఇంతవరకు నేను చూసిన దాంట్లో మాత్రం ఇది ద బెస్ట్ అంటే నాకు KPS 6251 ఈ వెరైటీ చాలా బాగుంది. నేను చాలా రకాల వరి వంగడాలు సాగు చేశాను, కానీ ఇంత బాగా వచ్చే దిగుబడి అయితే నాకు కనబడలేదు. అందుకే నేను ఈ ప్రత్యేకంగా రైతులకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సమగ్ర సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతిలో కరెక్ట్గా ఉంటే 30 నుంచి 35 క్వింటాల దిగుబడి తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నాను. నమస్తే, నా పేరు తిలక్. మాది సిద్దిపేట జిల్లా అక్కన్పేట మండలం జనగామ గ్రామం. నేను వరి పండించే రైతును. నేను ప్రతి సంవత్సరం నూతన వరి వంగడాలు సాగు చేస్తుంటాను. అందులో భాగంగా ఈ సంవత్సరం ఒక 9 రకాల వెరైటీలు సాగు చేయడం జరిగింది. దాంట్లో ఒక 4-5 వెరైటీలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా అందులో మొదట చెప్పుకోదలిచింది కంపసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి KPS 6251. ఇది BPT 5204 గింజను పోలి ఉంటుంది. దీని పంటకాలం వచ్చేసి 115 రోజులు ఖరీఫ్లో, రబీలో 120 నుంచి 125 రోజుల పంటకాలం వస్తుంది. ఇది ఎత్తు తక్కువ పెరగడం వలన పడిపోదు. మాకు 2-3 గాలివానాలు బాగా వచ్చాయి, అయినా కూడా వరి తట్టుకొని నిలబడింది. నేను ఈ గతంలో 5204 సాగు చేసినప్పుడు దాంట్లో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేశాను. BLB వచ్చింది, ఉల్లికోడు వచ్చింది, మెడవెరుపు, అగ్గి తెగులు, ఈ ఇబ్బందులు జరగడం జరిగింది. దీనిలో అలాంటి సమస్య ఏం రాలేదు. దీని గొలుసు కట్టు చాలా బాగుంది. దీనిలో గింజలు వచ్చేసి 300-350 వరకు గింజలు ఉన్నాయి. కొన్నిట్లో 380 వరకు కూడా గమనించడం జరిగింది. వెద పద్ధతి ద్వారా సాగు చేయడం జరిగింది. అయినా కూడా నాకు 15 నుంచి 20 పిలకలు ఉన్నాయి. కొన్ని చోట్ల 25 పిలకలు కూడా వచ్చినాయి. మీరు ఒకసారి పైరును గమనించండి. దీనిలో ఎండాకు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ, మెడవెరుపు కానీ, ఉల్లిగొట్టం కానీ ఏం రాలేదు. చాలా బాగుంది. నేను గతంలో 5204 సాగు చేసినప్పుడు దానిలో రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాను. BLB వచ్చింది, ఉల్లికోడు వచ్చింది, చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. దీనిలో మాత్రం అలాంటిది ఏం లేదు. మళ్ళీ 2 సార్లు మాకు బాగా ఎదురుగాలులు పెట్టడం వల్ల కూడా చూడండి ఆ పైరు కొంత పడిపోయింది. కానీ ఈ పైరు మాత్రం ఇంతవరకు ఒక్క కర్ర కూడా పడిపోలేదు. చాలా బాగుంది. ఇంకొకటి నేను చేసినది ఏమిటంటే, నేను ఆర్గానిక్ పొటాష్ వాడాను. దానివల్ల కొంచెం పొటాష్ లోపం ఏర్పడింది. మీరు చేసుకోదలిచినప్పుడు ఆర్గానిక్ పొటాష్ కాకుండా MOP వాడడం వల్ల మీకు ఈ పొటాష్ లోపం కూడా ఉండకుండా చివరి గింజ వరకు కూడా పాలు పోసుకుంటుంది. మీరు ఎవరైతే 5204 మీరు సాగు చేయదలుచుకున్నారో వాళ్ళు కొద్ది మొత్తంలో ఒక 10 గుంటల 20 గుంటల ముందు సాగు చేయండి. మీ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బాగా వచ్చేది ఉంటే మిగతా మొత్తం కూడా సాగు చేసుకోగలరు. ఇది చాలా కంపసాగర్ నుంచి విడుదలైనటువంటి వెరైటీలో చాలా బాగుంది. ఇది నేను చాలా రకాల వరి వంగడాలు సాగు చేశాను, కానీ ఇంత బాగా వచ్చే దిగుబడి అయితే నాకు కనబడలేదు. అందుకే నేను ఈ ప్రత్యేకంగా రైతులకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సమగ్ర సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతిలో కరెక్ట్గా ఉంటే 30 నుంచి 35 క్వింటాల దిగుబడి తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకొక వారం రోజుల్లో మాది కటింగ్ అవుతుంది. అప్పుడు నేను ఇంకా పూర్తి వివరాలు ఇవ్వగలను. ఇంతవరకు నేను చూసిన దాంట్లో మాత్రం ఇది ద బెస్ట్ అంటే నాకు KPS 6251 ఈ వెరైటీ చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఔత్సాహిక రైతులు కానీ, ఆదర్శ రైతులు ఎవరు ఉంటే ఒకసారి 10 గుంటల 20 గుంటల సాగు చేయండి. మీకు నచ్చితే మిగతాది కూడా సాగు చేసుకోగలరని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.